అందరికీ నమస్కారం. మిత్రులారా, మన వంటింట్లో ఉండేటువంటి మెడిసిన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇవన్నీ కూడా మామూలుగా మనం ఏదో ఫుడ్ ఐటమ్స్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ వాటిలో ఉండేటువంటి బెనిఫిట్స్ తెలిస్తే బయట మెడికల్ షాప్లో ఉండేటువంటి ఏ మెడిసిన్ కూడా దీని ముందు పనిచేయదు. అర్థమవుతుంది. అందుకే కదా మనం చెప్తాం, మన వంటిల్లే మెడికల్ షాప్ కదా. అందుకే పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా ఫుడ్లో పార్ట్ లెక్క చేశారు. అంటే మనకు తెలియకుండానే మనం ఫుడ్ లెక్క ఫీల్ అవుతూ మెడిసిన్ తీసుకుంటున్నాం. అది అద్భుతం. అదే మన నాగరికత, భారతీయ నాగరికతలో ఉండేటువంటి గొప్పతనమే. అది తెలియకుండానే ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. అది పనిగా స్పెషల్గా దానికోసం మందు లెక్క తీసుకోకుండా మీ ఆహారమే ఔషధం అనే రూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి మెడికల్ టెర్మినాలజీ వాడుకొని ఇది ఇలా దీన్ని పనిచేస్తుంది, దాన్ని పనిచేస్తుంది, బాగుంటుందని చెప్పారు తప్ప దాంట్లో జనరల్గా ఏదో టేస్ట్ కోసం వాడుకోండి అన్నట్టే చెప్పారు. కానీ మనకు తెలియకుండానే వచ్చింది. సరే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈరోజు ధనియాలు. ధనియాలని చాలా తక్కువ వాడతాం కదా. పోపుల్లో పెట్టుకుంటాము. అంటే మామూలుగా మిగతా పదార్థాలు అంటే ఇప్పుడు పెసరపప్పు, శనగపప్పు ఇవి వాడినట్టు ధనియాలు మనం వాడం. చాలా తక్కువ వాడతాం. ఎప్పుడో ఏదో తాలింపు వేసుకోవడానికి వాడతాం కదా. కానీ ఈ ధనియాలు పెద్ద మెడిసిన్ లాగా పనిచేస్తాయి మీకు. అంటే దీంట్లో ఉండేటువంటి కెమికల్ కాంపౌండ్స్ చాలా పెక్యులర్ ఉంటాయి. దాంట్లో లినలూల్ అని, పైనిన్ అని, టెర్పిన్ అని, కాంఫర్ ఇటువంటివి స్పెసిఫిక్ చాలా పెక్యులర్ యాసిడ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఆల్కలాయిడ్స్, ప్లాంట్ ఆల్కలాయిడ్స్. బేసికల్గా ప్లాంట్ కోసం తయారైనవి, కానీ అవి హ్యూమన్ బాడీకి అద్భుతాలు క్రియేట్ చేస్తాయి. దానికి తిండి మనకు మందు. అలా అంత అద్భుతంగా పనిచేస్తాయి. కాకపోతే ఇవి మామూలు ఫుడ్ వాడినంత విరివిగా వాడడానికి లేదు. ఎక్కువ క్వాంటిటీలో ఎలా పడితే అలా వాడేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ వస్తాయి. అందుకే వీటిని లిమిటెడ్గా వాడారు. లేకపోతే ఎందుకు ధనియాలు వాడమని చెప్పారండి? ఇప్పుడు ఏదైతే ఆవాలు, ధనియాలు ఇటువంటివన్నీ కూడా పోపు లెక్కే వాడుకో, నువ్వు అన్నం లెక్క మొత్తం ఎక్కువ చేసి ముద్దలు తినవద్దు అని చెప్పారు. ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి. ఈ యాసిడ్స్, ఈ ఫైటిక్, ఇవన్నీ ప్లాంట్ ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం కానీ తీసుకోగలిగితే వీటికి ఉన్నటువంటి మెయిన్ క్వాలిటీ ఏంటంటే బ్లీడింగ్ ఆపేస్తాయి మన బాడీలో. అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అండ్ ఎక్స్టర్నల్ బ్లీడింగ్ రెండింటిని ఆపేటటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అంటే కొంతమందికి ఈ పళ్ళలో ఇంచి, చిగుళ్ళలో ఇంచి రక్తం కారుతూ ఉంటుంది. ఏ మాత్రం ప్రెషర్ అప్లై చేసినా, కొంచెం గట్టిగా ఉన్నటువంటి పదార్థం ఏదన్నా తిన్నా, అంతెందుకు బ్రష్తో పళ్ళు తోముకున్నా పళ్ళలో ఇంచి, అదే చిగుళ్ళలో ఇంచి రక్తం కారుతూ ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి ఎందుకు వస్తుందో తెలీదు, నోట్లో ఉమ్ము వచ్చినప్పుడు బ్లడ్ పడుతుంది. అది ఎందుకు వస్తుందో తెలియదు, వాళ్ళు కంగారు పడిపోతుంటారు. ఇలా వచ్చినప్పుడు నాకేమైనా లంగ్ క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉన్నాయా, లేకపోతే బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉందా అని చాలా కంగారు పడుతుంటారు. కానీ అటువంటి ఏమి ఉండవు, ఏవి టెస్టులు చేసినా నార్మల్గా వస్తాయి. అది ఎందుకు వస్తుందో తెలియదు. సో గొంతులో నుంచి అలా రక్తం పడడం ఒకటి. ఇంకొకటి మూత్రం వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది కొంతమందికి. అంటే అది ఫ్రెష్ అక్కల్ట్ బెడ్ అంటారు. అప్పటికప్పుడు రెడ్గా కనిపించేది ఉంటుంది. కొంతమందికి బ్రౌనిష్గా కూడా వస్తుంది. అంటే అది లోపల ఎక్కడో ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది. అది యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. మేబీ అది కిడ్నీ దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే యూరిన్లో బ్లడ్ రావడం. అలాగే మోషన్ వెళ్ళినప్పుడు కూడా బ్లడ్ పడుతుంది. అంటే ఇంటర్నల్ పైల్స్ ఉండొచ్చు, లేదా ఫిషర్, హెమరాయిడ్ ఇటువంటి ఏదైనా ఉండొచ్చు. కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు చేతికి తగులుతూ ఉంటుంది. అటువంటి కండిషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అవుతుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ కావడం వల్లే మనకు బ్లడ్ వస్తుంది. ఎక్కడైనా సరే ఒకటి గమనించండి, మనం ఎప్పుడైనా సరే యూరిన్ వెళ్ళినా లేకపోతే మోషన్ వెళ్ళినా బ్లడ్ అనేది ఫ్రెష్గా ఫ్రెష్ రెడ్ కలర్లో కనిపించిందంటే అది ఫ్రెష్ అక్కడే. అంటే అది బయటకు వచ్చేటప్పుడు ఎక్కడో దాని దగ్గరలో ఏదో అయిందని అంటాం. అలా కాకుండా బ్లాక్ కలర్లో కనిపించింది అనుకోండి, మనకు మోషన్లో బ్లాక్ కలర్ మెలినా అంటారు దాన్ని, అది ఎక్కడో లోపల బాడీ లోపల చాలా దూరం, అంటే మలద్వారానికన్నా చాలా దూరం ఎక్కడో అది బ్లీడింగ్ అవుతుంది అని అర్థం. అది కాస్త కొంచెం డైజెస్ట్ అవుతూ వచ్చి బయటకు వచ్చేళ్ళకి బ్రౌన్ కలర్లో మారిపోతుంది. కాబట్టి ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇటువంటి
ఇంటర్నల్ బ్లీడింగ్ కండిషన్స్ ఏదున్నా దానికి బెస్ట్ మెడిసిన్ వచ్చి ధనియాలు. ఈ ధనియాలని ఎలా వాడాలి, దీన్ని మందు లెక్క వాడాలి చెప్తున్నాం. ధనియాలని ఎప్పుడు కూడా అలా దొరికితే డైరెక్ట్గా తీసుకోకూడదు. డైరెక్ట్గా తీసుకుంటే దాంట్లో ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ మన బాడీకి అబ్జర్వ్ కావాలంటే దాన్ని ప్రాసెస్ చేస్తేనే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా డైరెక్ట్ తీసుకుంటే అవి కేవలం జంతువులు మాత్రమే తీసుకోగలవు. మన డైజెషన్ సిస్టమ్ అంత పవర్ఫుల్ ఉండదు. అందుకని ఈ ధనియాలని ముందు ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు వేయండి, ఫ్రెష్ ధనియాలు వేయండి. లేదా ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలంటే ధనియాల్ని వేయించి పెట్టుకొని, వేయించినటువంటి ధనియాలు వేసినా ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. దాంట్లో వేసి దాన్ని సన్న సెగ మీద మరగ కాచాలి. అంటే హాఫ్ కావాలి, 1 గ్లాస్ పోసింది కాస్త హాఫ్ గ్లాస్ అయ్యేదాకా దాన్ని మరిగేటట్టు చేసి దాన్ని కొంచెం చల్లారిన తర్వాత దాన్ని టీ లెక్క తాగాలి. కషాయం లాగా తీసుకోవాలి. అలా డైరెక్ట్గా తీసుకోలేకపోతే దాంట్లో కొంచెం పటిక బెల్లం లాంటిది కావాలంటే వేసుకోవచ్చు, అంతే. ఇంక మిగతా తేనె ఇటువంటి బెల్లం ఇటువంటి వేయద్దు. డైరెక్ట్గా వేస్తే వేడి చేస్తుంది ఇంకాస్త. అందుకని ప్రాబ్లం వస్తుంది. కేవలం పటిక బెల్లం, మిశ్రీ అంటారు చూసారా, కలకండ అంటుంటారు, అటువంటిది వేసుకొని తీసుకుంది. దీనివల్ల బెనిఫిట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. దీంతోపాటు హిప్ బాత్ అంటాం, తొట్టి స్నానం. ఇటువంటి తొట్టి స్నానం కానీ మీరు కానీ చేసుకోగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తాయి. సింపుల్గా ఉంది కదా. మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు వాడుకుందాం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దాంతో 100% రిజల్ట్స్ ఉంటాయి. ఓపిక్గా వాడుకోవాలంటే ఎవరి బాడీ తీరుని బట్టి వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంటాయి. కొంతమందికి 10 రోజులు రావచ్చు, కొంతమందికి 15 రోజులు రావచ్చు. అది వాళ్ళ తీరుని బట్టి ఉంటుంది. కానీ రిజల్ట్స్ అయితే వస్తాయి. వచ్చేదాకా సిన్సియర్గా ఫాలో కావాలి. సరేనా? అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేటికాల దగ్గర సంజీవుని ప్రకృతి ఆశ్రమం ఇటువంటి మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరి వీడితో వాళ్ళు తెలుసుకుందాం. నమస్తే.